కాదు మీలాంటి వారే ఉంచుతున్నారు కూడా. నేను ఫస్ట్ లో కూడా అదే చెప్పాను. భాస్కర శతకంలో అంటే ఈ భాస్కర కిరణ్ గారు ఏదో చెప్తాను. ఇది రోజా గారి పాదం ఐరన్ లెగ్ వేణుస్వామి వీళ్ళు అంటారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు 170కి 175 స్థానాలు అని రోజా చెప్పడం, వేణుస్వామి చెప్పడం. ఎందుకంటే వీళ్ళిద్దరు ఐరన్ లెగ్లు. వీళ్ళిద్దరు ఏది మాట్లాడినా కూడా అది కాదు అన్న విషయం వీళ్ళిద్దరికి తెలుసు. ఏది బిగ్ బాస్ లో జరిగిన విషయం కావచ్చు, వరల్డ్ కప్ లో జరిగిన విషయం కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గెలుస్తాడు అని కూడా రోజే చెప్పింది, ఏది జరగలేదు. అదే విధంగా జగన్ ఓడిపోవటానికి తన లెగ్ కానీ ఐరన్ టంగు కానీ కారణం అని చెప్పి నేనైతే చెప్పగలను. ఊరుకోండి సార్, గతంలో అట్లా అనేసరి పాపం టీడీపీ నుంచి బయటికి పంపించారు, ఏదో హక్కును చేర్చుకుంటే మళ్ళీ మీరు అదే అంటారు. టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి మీద దాడి జరిగింది, అలిపిరిలో జరిగిందా జరగలేదా? రాజశేఖర రెడ్డి చనిపోయాడు అంటే అప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి తెలుసుకోండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు జగన్ పార్టీకి ఏ విధమైన రిజల్ట్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది కదా, లెగ్గు మహిమే కదా ఇక్కడ అయిపోయింది. ఈ లెగ్గు మహిమ విజయ్ తెలుసుకున్నాడు కాబట్టి ఓ దండం పెట్టి నువ్వు పక్క వెళ్ళి మా అమ్మ నువ్వు అసలు చేర్చుకునే ఆలోచన నాకు లేదు అని చెప్పి కూడా చెప్పాడు. అంటే ఇక్కడ ఇంకో చిన్న లింక్ ఏంటంటే ఇటు విజయ్ కి పవన్ కళ్యాణ్ కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అవునన్నా కాదన్నా? వాళ్ళిద్దరు రీమేక్స్ సంబంధించి కావచ్చు, విజయ్ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఎంత అభిమానిస్తారు, ఎంత ఆరాధిస్తారు అనేది సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అంటే ఈ మూలాన ఆయనతో ఉన్న ఫ్రెండ్షిప్ అయితే ఆయన అయితే వదులుకోడు కదా. ఖచ్చితంగా చూసుకుంటే వద్దమ్మా అక్కడ చేసింది చాలు, ఇక్కడ అసలు ఇప్పుడే కొత్తగా ఏదో ప్రజలకు ఏదో చేద్దామని వస్తున్నాను. ఈరోజు ఏపీలో జరిగిన పాలన గురించి కానీ, అసెంబ్లీ సమావేశాల గురించి కానీ, 3 రాజధానుల గురించి గత 5 సంవత్సరాలుగా ఏపీ అంటే ప్రతి ఒక్కళ్ళు నవ్వులు. ఏంటి మీకు ఏపీకి రాజధాని లేదంట కదా, అదే అంట కదా, మీ ఏపీ వాళ్ళందరూ వచ్చి తెలంగాణలో జాబులు చేసుకుంటారు. ఎంత రాష్ట్రం విడిపోయిన తర్వాత, మేము విడిపోయిన తర్వాత మాకంటూ తెలంగాణ నుంచి రావాల్సిన వాటర్ కానీ, ఇక్కడ రావాల్సిన ఆస్తులు కానీ మేమేం అడగల. కానీ ప్రతిసారి అప్పటి నుంచి కేసీఆర్ అదే విధంగా తిట్టారు. రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళల్లో గాంధీ అనే వ్యక్తితో గొడవలు అయ్యి రీసెంట్గా అసలు ఏపీ వాళ్ళని తెలంగాణలోనే తిరగనేమో అని మాట్లాడుతున్నారు. యాక్చువల్గా తమిళనాడుకి వెళ్ళి రోజా గారు ఏం చేయాలంటే ఆడుదాం ఆంధ్ర 11 మంది టీం మెంబర్స్ని ఇచ్చారు ఏపీ ప్రజలు. ఎలక్షన్లో 2024 ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 11 మంది టీంని ఇచ్చారు. నువ్వు తమిళనాడుకి వెళ్ళి సారీ సార్ 11 మంది టీం ఇచ్చారంటే నాకు స్ట్రైక్ కాలే, ఎమ్మెల్యేల గురించి చెప్తున్నారు. 11 మంది టీం ఇచ్చినప్పుడు ఆ 11 మందిలో ఎక్స్ట్రా ప్లేయర్గా నన్ను చేర్చుకొని నువ్వు ధర్నా చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని తిడితే చంద్రబాబు నాయుడు గారి సర్కారు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు మ్యాండేట్ ఉంది. మొన్న కూడా ఏదన్నా తప్పులు ఒప్పులు జరిగితే ఆయన ఇమీడియట్గా రియాక్షన్ తీసుకుంటున్నారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కావు. మీరు ఆయన తీసుకున్న ప్రతి ఒక్క చర్య చూడండి. ఎక్కడో ముంబై నటి, ఈమె ఒక సినీ నటి, ఆమె గురించి ఈమె మాట్లాడదు. అంటే ఏమంటుందంటే ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని నిరంతరం బదనాం చేయడానికే వీళ్ళు ఏదో ఒక కారణ జన్ములుగా అన్నట్టు ఫీల్ అవుతున్నారు తప్ప నిజంగా రోజారెడ్డి గారు ఏమి ధర్నా చేయాలి, ఏం ప్రెస్ మీట్ పెట్టాలి అంటే పక్క రాష్ట్రాలకు పోయి మాకు 11 మందిని టీంని ఇచ్చారు, కనీసం మీ స్టేట్లో తరపునైనా లేకపోతే మీ స్టేట్ తరపు నుంచి ఎవరైనా రికమెండేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ట్రా ప్లేయర్ కన్నా అంటే 16 మంది ఉంటారు కదా, ఆ ఎక్స్ట్రా ప్లేయర్ కన్నా నాకు అవకాశం ఇవ్వడానికి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే చాలా బాగుంటుంది. అంతేగాని ఇలాంటి వ్యర్థ ప్రేలాపనల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఓకే, మరి దారుణంగా గాలి తీసేస్తున్నారు కిరణ్ గారు, టీంని ఇచ్చేసారు. మరి ఎక్స్ట్రా ప్లేయర్ కోసం ఆంధ్రాలో భాగంగా 100 కోట్ల స్కామ్ జరిగింది. అప్పుడు అది పెద్ద సెన్సేషన్. అవును, అందుకని 11 మంది సభ్యులను ఇచ్చారు వాళ్ళని ఆడుకోమని. ఆ లిస్టులో రోజా గారు లేరు, ఎక్స్ట్రా ప్లేయర్గా చేర్చుకోమని. ఆమె ఏదో తంటాలు పడుతుంది, తెలుగులో కాకుండా తమిళ్లో మాట్లాడుతుంది. అంటే చేర్చుకోవడానికి ఆస్కారం లేదు కదా పాప. 11 మందికి కళ్ళు లొట్టబడేసి ఏదో ఆ 11 మందిలో కూడా 7 పక్క పార్టీ వైపు చూస్తున్నారు. మొత్తం ఆ పార్టీ అనేది భూస్థాపితం. 2014లో కాంగ్రెస్కు ఏ గతి అయితే పట్టిందో ఏపీలో, 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్కు అదే గతి పడుతుంది అని చెప్పి నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. అదే విధంగా జరిగింది. మామూలుగా షణ్ముఖ్ గారు ప్రసాదం విషయంలో ఇక్కడ కల్తీ జరిగిందన్న విషయం